Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను అధ్యాయంలోకి వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. సండే స్కూల్ టీచర్ ఎవరమ్మా ఈరోజు? నిస్సీనా. అనుష ఎక్కడ పోయింది? సండే స్కూల్లోనా? ఓకే ఓకే. ఎందుకు? రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. నేను అందరి మీద నాకు దృష్టి ఉంది. మీరు అనుకోవచ్చు అంతే. నిస్సి ఈడుందే. మీరు టైం టేబుల్ వేయలేదా? సో టైం టేబుల్ వేసి అందరికీ తెలియజేయండి. ఓకే. రోమిల్ రాసిన పత్రిక 12. అనుష ఆడు ఉంటుంది, పంపి మా మిస్ అయ్యాడని నా తను సండే స్కూల్కి వెళ్ళింది. థ్యాంక్ యూ జీసస్. వాకిలు తెరిచి ఉన్నారు, పైన ఓపెన్లో ఉంది. ఓకే గుడ్. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు 12వ అధ్యాయం 1-2 వాక్యాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. సజీవ యాగముగా మీరు నా శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొంచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఓకే గుడ్. ఆ తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడి. ఓకే. మనం ప్రతి సండే గత కొన్ని వారాలుగా మనస్సు గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం, మైండ్ గురించి. సో క్రైస్తవుడిగా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తికి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా ఉందంటే మైండ్ గురించి చెప్పారు. మీరు నేను మనస్సుని రూపాంతరం చేసుకుంటేనే, మనస్సుని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటేనే, ఇక్కడ రాయబడింది ఏం రాయబడింది? దేవుని యొక్క ఉత్తమమును అనుకూలమును, ఆ తర్వాత ఏం రాయబడింది? సంపూర్ణమునైన చిత్తము నెరవేర్చగలం. సో అందుకే నా మనస్సుని, మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడము మా ఈ పాప సండే స్కూల్ ఎందుకు పంపలే పిల్లల్ని? వదిలండి ఏడ్చినా పర్లే. గేట్ వేసుకోమనండి. ఆ సండే స్కూల్ టీచర్ కింద చిన్న గేట్ తాళం వేసామని విడిచిరండి. మిమ్మల్ని ఇన్నీడు ఈడ ఆడుతూ అంటాడు, ఎగురుతూ అంటారు, డిస్టర్బ్ అవుతుంది. పోనైనా పో బాబు దీపు, ఆ ఆంటీకి చెప్పు, ఆ అక్కకి చెప్పు, కింద తాళం వేసేసాయి. అండ్ నువ్వే తాళం వేసి వచ్చేసాయి, కింద తాళం. ఓకే తీసిపో. ఓకే ముందర చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు నేను చెప్పబోయేది. ఇది మీకు అర్థం కాలేదనుకో, మీకు క్రైస్తవ జీవితము జీవించేదానికి కష్టమవుతుంది, దేవునిలో ఆనందించేదానికి కష్టమవుతుంది. సో అందుకనే మీరు నేను పంపించండి. ఎత్తబో వాళ్ళు ఇద్దరిని ఎత్తబోయి ఆడ సండే స్కూల్ ఎత్తువమ్మా యా అమ్మా ఏం పర్లే. ఓకే ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళ అమ్మని ఇన్నీరు, నాకు కూడా చెప్పనీరు చాలాసార్లు. ఓకే విషయం ఏమంటే పిల్లరా, మనస్సు గురించి మీకు నాకు ఎప్పుడు అనుక్షణం మన మైండ్ మీద మనం పనిచేయాలి. ఓకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ముందర చూడండి. నా మైండ్ మీద అనుక్షణము నేను పని చేయాలి.
దాని మీదే మన జీవితం. అది ఒక్క పనే దేవుడు మనకి ఇచ్చినది. ఇప్పుడు నా మనస్సుని నూతనంగా చేసుకోవడం, ఇది మాత్రమే మనకు ఉండేది పిల్లలు. ఇది ఒక్కటే పని ఇచ్చినది దేవుడు. ఎట్లా మారుస్తాం మన మనస్సుని నూతనంగా ఎలా చేసుకుంటామంటే, యాకోబు గ్రంథం 1:21 రాయబడింది కదా, దేవుని వాక్యము ద్వారా నేను మన యొక్క మనస్సుని నూతనం చేసుకుంటాం. నేను దేవుని వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని చెబుతూ ఆ వాక్యానుసారంగా మనము ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మన మైండ్ ఇప్పుడు ఉన్నట్లుగా ఉండక క్రొత్తగా తయారవుతుంది. ఓకే, అర్థమైందా? సో నేను నా మనస్సుని మార్చుకునే పనిలో ఎప్పుడు నిమగ్నమే ఉండాలా. మార్చుకునే విధానం ఏంటి? వాక్యాన్ని తీసుకొని వాక్యాన్ని చెబుతూ వాక్యాన్ని ఆలోచిస్తూ ఆ వాక్యానుసారం చేయడం. అందుకే దేవుడు వాక్యం ఇచ్చినది. యాకోబు గ్రంథం 1:21 అదే రాయబడింది. ఇది పెట్టలేదేమో. సో మీరు చూస్తే ఆ యొక్క వాక్యం ద్వారా మన యొక్క మనస్సుని మార్చుకునే దానికి దేవుడు వాక్యం ఇచ్చి ఉన్నాడు. మన వాక్యం ద్వారా మన మనస్సుని ఎంత మంచిగా చేసుకోవచ్చు అంటే, మరి మన ఆత్మ ఎంత మంచిగా ఉందో, ఎంత పరిశుద్ధంగా ఉందో, ఎంత బలమైందో అంత మన మనస్సును కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, నేను నేర్చుకుంటా ఉన్నాం. గత వారాల్లో నేను చెప్పాను మీకు ఆల్రెడీ. పాత వాళ్ళకి ఇది అర్థమై ఉంటుంది, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు నా ఆత్మ క్రొత్తగా చేయబడింది పిల్లరా. న్యూ బ్రాండ్ స్పిరిట్ నాలో ఉండేది. అర్థమైందా పిల్లరా? సో మీకు ఆల్రెడీ చెప్పారు. 2 కొరింథీ 5:17 ఎవరైనా చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఎక్కడ రాయబడింది ఈ మాట? నేను చెప్తానే మాట మీకు చాలా చోట్ల రాయబడింది. అయితే ఒక వాక్యం జస్ట్ ఎవరైనా చదవండి తొందరగా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. సరే, ఎవరైనను క్రీస్తునందున్న ఎడల అంటే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాడు ఏమై ఉన్నాడంట? నూతన సృష్టి. పాతవన్నీ గతించెను. గట్టి చెప్పు నేను. పాతవన్నీ గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇదిగో సమస్తమును క్రొత్త. ఇంగ్లీష్లో చూస్తే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ. మనము రక్షణ పొందుకున్న రోజు, యేసు ప్రభుని ప్రభువుగా స్వీకరించిన రోజు నా ఆత్మ క్రొత్తగా చేయబడింది పిల్లరా. న్యూ బ్రాండ్గా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్తున్నా. నేను అక్కడ తీసుకెళ్తున్నా మీకు నిదానంగా. ఇప్పుడు కనెక్ట్ అయితేనే లాస్ట్లో మీరు నేను ఏం చెప్పాలనుకున్నా మీకు కంక్లూడ్ అవుతుంది మీకు సరిగా. సో అందుకనే మరి మన యొక్క రక్షణ రోజు మన ఆత్మ క్రొత్తగా చెప్పి మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కొత్తగా అయినప్పుడు ఆత్మ కొత్తగా అయితే తెలుస్తుంది. ఆ రోజు నుంచి నువ్వు పాత జీవితం జీవించడానికి ఇష్టపడవు, పాత అలవాట్లలో పోయేదానికి ఇష్టపడవు. దానికి కారణం ఏమంటే నీ లోపల ఆత్మ క్రొత్తగా అయిన తర్వాత నీకు లోపల ముందులాగా పాపంలో పడుకోవడం, పాపంలో జీవించడం నీకు ఇష్టం ఉండదు. పొరపాటున ఏదైనా జరిగినా, నువ్వు పాపం చేసినా నువ్వు తట్టుకోలేవు. ఎప్పటివరకైతే మళ్ళీ సారీ చెప్పుకొని బాగు చేసుకునేందుకు. కారణం ఏమంటే నీ ఆత్మ లోపల క్రొత్త చేయబడిన ఆత్మ అది ఉండలేదు పాపంలో. ఓకే, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను రక్షణ పొందుకున్న రోజు నా ఆత్మ క్రొత్తగా చేయబడింది. ఎంత క్రొత్తగా చేయబడిందంటే ఇంకెప్పటికీ క్రొత్తగా ఏం కాదు. అది యుగ యుగాలు ఇంకా ఇదే ఆత్మే. నువ్వు యేసుప్రభు వచ్చిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత కూడా స్వర్గంలో నువ్వు యుగ యుగాలు జీవించాలా. మళ్ళీ భూమి మీదకి రావాలనుకోండి, యుగ యుగాలు ఇక్కడ జీవించాలా. కొత్తగా ఇప్పుడు ఏ ఆత్మ ఉందో మనలో అదే ఆత్మ ఉంటుంది. మళ్ళీ ఆత్మ క్రొత్తగా ఏది ఉండదు. అర్థమైందా? ఇది క్లియర్గా మీకు అర్థం కావాలి. రెండవది, నా శరీరం యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు ఆత్మ మాత్రమే కొత్తగా అయింది. శరీరం ఎప్పుడు క్రొత్తగా అవుతుంది? యేసయ్య వచ్చినప్పుడు. తిరిగి ఆకాశం మీద యేసయ్య వచ్చి నిలబడి బూరధ్వని ఊదినప్పుడు, బూర ఊదినప్పుడు మన శరీరము ఇది ఉండదు. మహిమగల శరీరంగా మన శరీరం మారుతుంది. కంప్లీట్లీ బ్రాండ్ న్యూ బాడీ మనకి ఇవ్వబడుతుంది. ఇంకెప్పటికీ ఆ రోగంలో పడదు. అది ఇంకా వేరే ఉంటుంది. దాని యొక్క జీవించే విధానమే వేరే ఉంటుంది. మన శరీరం విధానమే వేరే ఉంటుంది. ముందర చూడండి దాయితో. సిస్టర్ మీరు కూర్చోండి. హలో, వింటున్నారా? మీ యొక్క బాడీ కంప్లీట్గా అప్పుడు న్యూ అవుతుంది. కానీ అంతవరకు నేను ఆరోగ్యంలో జీవించవచ్చు. అంతవరకు నేను మన యొక్క బాడీని సురక్షితంగా ఉంచుకోవచ్చు, ఆరోగ్యంలో ఉంచుకోవచ్చు, బలంలో ఉంచుకోవచ్చు, మంచిగా జీవించవచ్చు. ఇక్కడ కూడా మనకు అనారోగ్యం లేదు పిల్లరా. ఎందుకు అనారోగ్యం ఉందో అదే నేర్చుకుంటా ఉన్నాం ప్రతి ఆదివారం వచ్చి. ఇంకా అనారోగ్యం లేకుండా ఇక్కడ బ్రతకచ్చు. మనం హాస్పిటల్ మొహం చూడకుండా బ్రతకచ్చు.
ఏ అనారోగ్యం లేకుండా ఇప్పుడు జీవించవచ్చు మనం. అయితే కంప్లీట్గా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేది యేసు ప్రభు రాకడలో. అది శరీరంలో జరిగేది ఎప్పుడు? యేసయ్య వచ్చినప్పుడు. ఆత్మలో ఆల్రెడీ కొత్తగా చేయబడ్డావు. ఇప్పుడు ఈ మధ్యలో ఉందే యేసు ప్రభు రాకడకి, నువ్వు రక్షించబడిన తర్వాత యేసు ప్రభు రాకడికి మధ్యలో మనకున్న ఒకే ఒక పని ఏంటంటే మన ఆత్మను మనస్సును క్రొత్తగా చేయాలి. దాని మీదే నా పని అంతా. దాని కొరకే నువ్వు నేను జీవించాలా, దాని కొరకే నేను ప్రయాసపడాలా, నేను శ్రమపడాలా, నేను ప్రతిదీ చేయాలా. ఇక్కడికి వస్తాడేది నువ్వు ఎందుకో తెలుసా? నీ మనస్సును క్రొత్తగా చేయడానికే. అందుకే చర్చి ఇచ్చినది దేవుడు, అందుకే వాక్యం ఇచ్చినది, అందుకే ప్రీచింగ్ ఇచ్చినది. ఈడ సో ఎక్కడ కూడా ప్రీచింగ్ జరగదు. వేరే మతాల్లో ఏడనిపోయినా మీకు ఈ మధ్య స్టార్ట్ చేశారనుకోండి మనం చూసి. కానీ మీరు చూస్తే ఎందుకు ప్రీచింగ్ చేయబడుతుంది, ఎందుకు మీకు వాక్యం చెప్పబడుతుంది? మీ వాక్యం చెప్పబడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల మైండ్లో పనిచేస్తూ ఉంటాడు. మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పా, యాకోబు 1:21 ఇదే రాబడినది. నీ యొక్క మనస్సు నూతనంగా చేసే విధానము వాక్యం ద్వారా. నీ మనస్సు నూతనం అయ్యేదానికి ఏంది కావాలా నీకు? ఏ తైలమో యాదో కదా, లైక్ ఏమంటారు క్రీమో, లేకుంటే ఏ ఫుడ్డో కాదు. ఒకటి నీ మనస్సుని క్రొత్తగా చేసేది అదేంటంటే దేవుని వాక్యం. వినండి జాగ్రత్తగా, ఓకే? జాగ్రత్తగా వినండి. సో మళ్ళా చెప్తున్నా మీకు, ఆత్మ క్రొత్తగా అయిపోయింది, మనస్సు క్రొత్తగా మనము చేసుకోవాలా. ఆత్మ క్రొత్తగా అయిపోయింది, మనస్సు క్రొత్తగా చేసుకోవాలా, శరీరం కొత్తగా అవుతుంది. సో అందుకే మీరు చూస్తే ఇప్పుడు వినండి, ఇప్పటి నుంచి జాగ్రత్తగా, ఇది ఓల్డ్ది, జస్ట్ మీకు టచ్ చేసాం. అందుకే మీరు చూస్తే మీ ఆత్మ దేవుని దగ్గర రావాలని కోరుకుంటుంది, దేవుణ్ణి మాటలు వినాలని కోరుకుంటుంది, వాక్యం చదవాలని కోరుకుంటుంది. కానీ మీకు తెలుసా ఎవరు అడ్డగిస్తున్నారో? మీ మనస్సు నిరంతరం అడ్డగిస్తారు. శరీరం కాదు, నేను ఆ టాపిక్లో శరీరం కాదు, మనస్సు అడ్డగిస్తూ ఉంటుంది. అందుకే బైబిల్లో ఏం రాబడింది తెలుసా మీకు? మత్తయి సువార్త 26:41 తీకండి, మార్కు సువార్త 14:38 ఆత్మ సిద్ధమే కానీ ఏం రాబడింది తర్వాత పూర్తి చేయాలి మీరు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. ఆత్మ సిద్ధం, ఎందుకంటే ఆత్మ కొత్తది. అది ఎప్పటికీ దేవునితో ఉండాలని కోరుకుంటుంది, దేవునితో మాట్లాడాలని కోరుకుంటుంది, చర్చికి రావాలని కోరుకుంటుంది. సో ఇక నుంచి చర్చికి రాబుద్ది కాలేదనుకోండి, సో ఎవరు రావద్దంటున్నారు, పోవద్దంటున్నారు? మైండ్. శరీరము బలహీనమైంది. శరీరం అంటే ఈ శరీరం కాదు, ఓకే? జనరల్లీ మీకు బైబిల్లో కొన్ని మాటలు ఎప్పటికీ అర్థం కావాలి, అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది లైఫ్. ఎప్పుడు కూడా బైబిల్లో శరీరము అన్నప్పుడు 90% మీ మైండ్ కోసమే మాట్లాడుతుండేది. అది 10% శరీరం కోసం కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ మీ సన్నివేశం అర్థం కావాలా, ఆ యొక్క చదివేటప్పుడు ఆ యొక్క కాంటెక్స్ట్ మీద మీకు అర్థం కావాలా, ఏ దాని గురించి, నా బాడీ గురించి మాట్లాడుతుందా, మైండ్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు ఆత్మసిద్ధమై శరీరము బలహీనమైందని. మనం ఏమనుకుంటాం? ఈ శరీరం గురించి అనుకుంటాం. బ్రదర్ పొద్దు నుంచి డ్యూటీ చేసి అలసిపోయాను కదా, అందుకే ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, నిద్రపోతాను. మనం ఏమనుకుంటాం అంటే యేసుప్రభువే చెప్పాడు శరీరం బలహీనం. ఈ శరీరం గురించి కాదు బ్రదర్ చెప్తాండి, అది మన మైండ్. అర్థమైందా? సో ఆత్మ ఎందుకు సిద్ధంగా ఉంది? ఆత్మ క్రొత్తది. శరీరం, మనస్సు ఎందుకు సిద్ధంగా లేదు, బలహీనంగా ఉందంటే మన మనస్సుది పాతది కాబట్టి. అర్థమైందా? మీరు అందుకే చూసి మీకు చాలాసార్లు మన మైండ్ మనల్ని పాపం చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది, పాపం దిక్కు లాగుతూ ఉంటుంది మనల్ని. మనము చాలాసార్లు స్ట్రగుల్ అవుతాము, ఎందుకు నేను చేయకూడదు అనుకున్నా కూడా ఇట్లా చేసేసాను నేను కదా. సో చాలాసార్లు మీరు చూసింటారు, పాపం దిక్కు లాగబడుతూ ఉంటాము, పాపంలో పడుతూ ఉంటాము. చాలామంది ఎప్పుడు భయంతో జీవిస్తూ అంటారు, దిగులతో జీవిస్తూ అంటారు, నవ్వలేరు, నిరుత్సాహంగా ఉంటాం. ఎందుకలా? ఈ వ్యక్తి రక్షింపబడలేదా? లేదు, ఈ వ్యక్తి రక్షింపడ్డాడు. ఈనాలు జాగ్రత్త, ఈనాలు మీ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ కావాలి. దయతో అక్కడిక్కడ కాన్సన్ట్రేట్ చేయదండి, దయ్యానికి దాని టైం ఎక్కడికి పోద్దండి, వాక్యం వినండి, ఇక్కడ వినండి. నేను మీకు తెలుసా, ఈ యొక్క 5-6 వారాలు నేను ముందే చెప్తున్నాను మీకు, టెక్నికల్ టీచింగ్ ఇస్తాను నేను మీకు. ముందర చూడండి, ఎవరు కింద చూడొద్దండి. బైబిల్ ఇంట్లో మడితే సెట్ పెట్టండి బైబిల్ని. సో డెవిల్ చీట్ చేస్తాడు మీకు, బైబిల్ ద్వారానే చీట్ చేస్తాడు. మీరు వినేటప్పుడు అంటాడు ఏదో చదువు, ఇది దయ్యం మాట్లాడుతాండేది నీకు. ఎందుకంటే ఈడ ప్రార్థన చేసాం మనము,
పాస్టర్ ద్వారా మాట్లాడమని. మీకు మళ్ళీ దేవుడు ఎందుకు చెప్తాడు బైబిల్ చదవమని? సింపుల్ క్యాలిక్యులేషన్. దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడు, సాతాన్ని కన్ఫ్యూజన్ చేసేది. అందుకే ముందర చూడండి, ఎప్పుడు చదవద్దండి బైబిల్. నేను అందుకే ఈ బైబిల్లో చదివి, అందుకే మీ ముందర స్క్రీన్ పెట్టిండేది. నేను చదవమన్నప్పుడు వేరే వాళ్ళు చదువుతారు, మీరు వినండి. అప్పుడు కాల్సిన ఒకవేళ మీకు చదువుద్ది అయితే చదువుకోండి. ఓకే, ముందర చూడండి ప్లాన్. నేను టెక్నికల్ ఇష్యూస్ చెప్పాలని నేను బైబిల్లో నుంచి ఏ టాపిక్ తీసుకోను, అక్కడక్కడ టచ్ చేశాను వాక్యాలు. ఈ బేసిక్ మీకు అర్థం కాకుంటే ఆ తర్వాత నేను జీవితాలని చూపించబోతున్నా బైబిల్లో నుంచి, ప్రతి ఒక్క జీవితం తీసుకొని మైండ్ గురించి, వాళ్ళ మైండ్ ఎలా పనిచేసిందని. అప్పుడు మీకు అర్థం కాదు, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకుంటే. ఇప్పుడు అన్ని టెక్నికల్ వర్డ్స్ నేను వాడేది. సో ఏదో వచ్చినాంలే అట్లా పోదాం అనుకుంటే మీరు దీని ద్వారానే జీవితం మారేది మీకు. సో అందుకని జాగ్రత్తగా వినాలి. పోయామనుకుంటే మీకు లాభం ఉండదు. ఓకే, సో ఒక క్రైస్తవుడు కంప్లీట్గా దేవుళ్ళ జీవించాలి పిల్లరా. అది దేవుని యొక్క ప్లాన్. అలా చేసాడు నిన్ను నన్ను. ఓకే, జాగ్రత్త వినండి మీరు. ఈ వ్యక్తి రక్షింపబడలేదంటే రక్షింపబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఈ వ్యక్తి? పాపం చేస్తున్నాడు, పాపంలోకి ఈడవబడుతున్నాడు, ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటాడు, కోపంతో ఉంటాడు, కొట్లాడుతూ ఉంటాడు, భర్తతో కొట్లాడుతూ ఉంటాడు, పిల్లలతో కొట్లాడుతుంటారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే పిల్లరా, ఆత్మ రక్షించబడింది కానీ మనస్సు పాతదే. అందువల్లే అలా జీవిస్తాడు ఆ వ్యక్తి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి పిల్లరా మీరు. నేను నా ఆరంభ దినాల్లో పెద్ద డైలమా ఇది నాకు. నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఇదే. క్రైస్తవుల్ని చూస్తా అంటే వారు చర్చికి వస్తున్నారు రెగ్యులర్గా. లైక్ బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది, బైబిల్ చదువుతున్నారు, లైక్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితం చూసినప్పుడు లైక్ పాముల మాదిరి ఉంటారు. అంటే లైక్ బయట చాలాసార్లు అనిపించేది, బయట ఉండే వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు వీళ్ళు. బయట లైక్ దేవుణ్ణి ఎరుగని వారు చేస్తూ అంటారే, అట్లా పాప పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు, చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటారు. కానీ చర్చికి రెగ్యులర్గా వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అన్ని భాషలు కూడా మాట్లాడతారు. నాకు చాలా డైలమాలో ఉండేవాడిని నేను. లైక్ ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు రక్షించబడ్డారా లేదా? యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు ఏమన్నట్లా, అన్ని భాషలు మాట్లాడినట్లు, లేకుంటే ప్రార్థనలో మనకు అందరికీ అనిపిస్తుంది. నాకైతే చాలా అనిపించేది, పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది నాకు. బయట వాళ్ళు మేలే వీళ్ళకంటే అనిపించేది చర్చిలోకి వచ్చిన తర్వాత. లేకుంటే క్రైస్తవులతో కలిసి నేను క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని, మీకు తెలుసో తెలుదాం. ప్యూర్ అంతా క్రిస్టియన్సే, బయట వాళ్ళు ఎవరు వచ్చేకి లేదు ఆడ. సో అట్లా అనమాట. సో ఇది ఎప్పుడు నడిచేది. కానీ ఏ రోజు నాకు ఆత్మ, మనస్సు, శరీరం ఈ మూడు అర్థమైనాయో నా జీవితం ట్రాన్స్ఫార్మ్ అయింది. మీరు నిజం చెప్తాను. అంటే అంతవరకు కన్ఫ్యూజ్ ఉండేది లైఫే. ఎందుకంటే వీళ్ళని చూస్తే మీరు ఇప్పుడు నేర్చుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. సో ఎప్పుడు ఎవరిని చూసినా ప్రాబ్లం ఆ వ్యక్తి రక్షింపబడలేదని కాదు, ఆ వ్యక్తి నిజంగా బాప్తిజం పొందుకోలేదని కాదు, ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడని కాదు, ఆ వ్యక్తి మాట్లాడుతున్నది అన్య భాషలు కాదని కూడా కాదు. ఎందుకు ఈ వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడంటే మైండ్ సరిగ్గా పని చేయడం లేదు. ఆ వ్యక్తి మనస్సు పనిచేయడం లేదని కాదు, ఆ వ్యక్తి మనస్సు వాక్యానుసారంగా పనిచేయడం లేదు. ఆ మనస్సుని తను వాక్యానుసారంగా నడపడం లేదు. రక్షింపడిన వాడేమో మొత్తానికి. చచ్చిపోతే యేసుప్రభు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? యేసుప్రభుకి దగ్గరికి వెళ్తాడు. స్వర్గం అతనిది. ఎవరైతే యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించారో హెవెన్ బౌండ్, అది సీల్ చేయబడిన వాడని బైబిల్లో రాయబడింది. మరి ప్రాబ్లం ఎక్కడ? ప్రాబ్లం టోటల్గా మైండ్లో. ఏనండి ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా ఎందుకు టోటల్గా మైండ్లో? జాగ్రత్తగా వినాలి. నేను ఆల్రెడీ చెప్పినాను, నేను టెక్నికల్ పాయింట్ చెప్తున్నా, బైబిల్లో కాదు. వినలేదనుకోండి ఇంటి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకు కోప్పడుతాడు భర్త అర్థం కాదు, ఎందుకు భార్య కోప్పడుతుంది అర్థం కాదు, ఎందుకు పాస్టర్ కోప్పడుతుంది అర్థం కాదు మీకు. సో ఇవి తెలుసుకుంటేనే మీకు ఫ్రీగా ఉంటుంది లైఫ్. ఓకే, ఎందుకు ఈ వ్యక్తి ఇట్లా అన్నాడంటే మీకు టక్కన అర్థమైపోతుంది లోపల ఇది పరిస్థితి అని. ఓకే, జాగ్రత్తగా వినండి. ఏంటి మనస్సు యొక్క పరిస్థితి? మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తాను ఏనండి. నేను ఈ భూమి మీద పుట్టినప్పుడు ప్రతి మనిషి మనం పాపం, ఎవరో మాట్లాడుతున్నారు, నాకు సౌండ్ వస్తుంది, డిస్టర్బ్ చేయదండి, జాగ్రత్త వినండి. నేను ఈ భూమి మీద పుట్టినప్పుడు ప్రతి మనిషి మనం పాపంలో పుట్టాం. మన ఆత్మ పాపంతో నిండిన ఆత్మ, పాపంతోనే కాదు సైతాన్తో ఒకటై ఉన్న ఆత్మ.
ఈవిల్ నేచర్ కలిగిన ఆత్మ ముందు ఉండింది. మనం రక్షణ పొందుకోక ముందు గురించి చెప్తున్నా. ఆ ఆత్మ మన మనస్సుని, మన శరీరాన్ని రెండు పాడు చేసింది పిల్లరా. మనం రక్షించబడక ముందు ఉండే ఆత్మ సైతాన్తో కలిసి ఉండే ఆత్మ అదే. సో ఆ ఆత్మ సైతాన్తో కలిసి మన మైండ్ని అలా ట్రైన్ చేసింది. అందుకే అలా జీవిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద కూడా ప్రజలు అందుకే అలా జీవిస్తూ ఉండేది. ఎందుకంటే సాతాను వారి ఆత్మ రెండు కలిసి ఆ మనుషులు నడిపిస్తున్నాయి. ఈరోజు ఎవరైనా రేప్ చేశారంటే, దొంగతనం చేశారంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎట్లా చేస్తారు ఇలాని. కారణం ఏమంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు. సో అందుకనే వారి యొక్క ఆత్మ కూడా సైతాన్తో కలిసి మనస్సు, బాడీ మొత్తం టోటల్గా సో డెవిల్ చేతిలో ఉన్నారు వాళ్ళు. అందుకని అలా చేయడం జరుగుతుంది. ఓకే, మీరు మన పాత ఆత్మ ద్వారా మన మైండ్ అలా ట్రైన్ చేయబడింది. దానికి తోడు మన మైండ్ ఎట్లా చెప్తుందో బాడీ అట్లా వింటుంది. అర్థమవుతుందా మీకు? మా అర్థం చేసుకోలేదు. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది, ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో మీ స్పిరిట్ కొత్తగా అయిపోయింది. ఆ పాత ఆత్మను దేవుడు తీసేసి క్రొత్త ఆత్మను పెట్టాడు. ఓల్డ్ ఏమేమి ఉన్నాయి? ఇంకా మైండ్, బాడీ, ఓల్డ్ రెండు. సో ఈ ఆత్మ క్రొత్తగా వచ్చింది, కానీ మైండ్ పాత దాంతో ట్రైన్ చేయబడింది కాబట్టి, పాత ఆత్మ ద్వారా దాంతో పాటు సైతాన్తో ట్రైన్ చేయబడింది కాబట్టి అదే మైండ్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు క్రొత్త ఆత్మ వచ్చింది. క్రొత్త ఆత్మతో పాటు ఎవరు వచ్చారు లోపలికి? పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చాడు లోపల. వాళ్ళిద్దరు లోపల ఉన్నారు, బాడీ లోపల. మైండ్ పాతదే, బాడీ పాతదే. బాడీ మళ్ళా కొత్తగా అవుతుంది. మైండ్ ఇప్పుడు ఎప్పుడు వెనకల ఏమైతే ట్రైనింగ్ తీసుకుందో పాత ఆత్మ ద్వారా అలాగే పోవాలని కోరుకుంటుంది. సో అందుకే నా యొక్క బాధ్యత ఈరోజు మన యొక్క మనస్సుని దేవుని వాక్యం ద్వారా క్రొత్తగా చేసుకోవాలా. ఎందుకంటే ఆత్మ క్రొత్తగా అయింది, మనస్సుని దేవుడు ఆత్మను క్రొత్తగా చేశాడు. ఎందుకంటే మన ఆత్మ క్రొత్తగా మనం చేసుకోలేం. అది యేసు ప్రభు మరణ పునరుత్థానాల ద్వారానే సాధ్యం, క్రొత్త ఆత్మ రావాలంటే. కానీ మనస్సుని మనం క్రొత్తగా చేసుకోవచ్చు, ఈజీ. కాబట్టి దేవుడు మనకిచ్చాడు ఈ బాధ్యత. మళ్ళీ బాడీ కూడా కొత్తగా చేసుకోలేం కదా, ఏం క్రీమ్ వాడినా కూడా. మహిమగల దేహం మనం కాదు. అందుకే ఆ బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. ఈజీ పని మనకి ఇచ్చాడు. ఓకే, ఆ పనిలో మనం ఉన్నాం. అందుకే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత కూడా ఆ వ్యక్తి పాత మనసు ఉండడం వల్ల ఆ యొక్క వ్యక్తి బిహేవియర్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. నేను అదే మీకు చెప్పాలనుకున్నా. మనం అనుకుంటాం, చర్చికి పోతారు సార్, చాలామంది నాతో, సార్ వాళ్ళు చర్చికి పోతారు, పాటలు పాడతారు, ఇదేనా మీకు చర్చిలో నేర్పించినది? ఇది కాదు సార్ చర్చిలో నేర్పించినది. కానీ పరిస్థితి మీకు అర్థం కావడంలో, అందుకే నువ్వు అలా అనుకుంటున్నావు. తన మైండ్ తనని అలా నడుపుతోంది. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, చర్చికి రండి. నాకు చాలామంది అంటారు, సార్ నేను తాగుతాను సార్, నేను నువ్వు ఏమలా చేయను. బయట నువ్వు ఎంత భయంకరమైన మనిషి అయినా సరే నువ్వు వచ్చి ఈడ పడు, నేను చూసుకుంటాను మిగతాది. ఎందుకంటే ఈడొచ్చి పడితే దేవుడు చూసుకుంటాడు. తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. ఓకే, అర్థమవుతుందా మీకు స్టోరీ? సో అందుకే అలా ప్రవర్తిస్తారు వాళ్ళు. అందుకే మీరు చూస్తే బైబిల్లో పౌలు ఒక మంచి మాట అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:1. జాగ్రత్త ఎవరైనా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:1 చూడండి ఏమంటాడు పౌలు. సహోదరులారా, చూడండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. నేను ఇప్పుడు మీతో ఏం చెప్తాను అదే పౌలు ఆ సంఘంతో చెప్తాను. నీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చూసారా పౌలు ఏమంటున్నాడు? పసిబిడ్డలండి మీతో ఆత్మ సంబంధులైన వాళ్ళతో మాట్లాడలేకపోతానని మీతో ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది? పసిబిడ్డలు మీరు. చూసారా మీరు పసిబిడ్డల్ని? కొన్ని చర్చెస్లో వయసు 50 ఏళ్ళు, కానీ పసిబిడ్డ పనులే చేస్తూ ఉంటారు వాళ్ళు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వయసు, రక్షణ పొందుకున్నాడు ఈ వ్యక్తి, బైబిల్ కూడా తీసుకుని వచ్చాడు చర్చికి, పరిశుద్ధాత్మతో నిన్నే ఉన్నాడు. చూసారు అట్లా వాళ్ళని మీరు? కానీ మీరు చూస్తే పసిపిల్లలు పనులు చేస్తూ ఉంటారు. నేను చూశాను, పాస్టర్గా మాకు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. వయసు 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, ఇక్కడ కూడా చాలామంది పసిపిల్లలు ఉన్నారు. ఈ పసిపిల్లలు ఏం చేస్తారో తెలుసా మీకు? పసిపిల్లలు ఎట్లా ఏం చేస్తారు? అన్నీ 1, 2. సో వీళ్ళు కూడా ఆత్మీయమైన మనుషులే, కానీ మనస్సు ఎటువంటి మనసు అంట? పసిపిల్లల మనసులు. అందుకే చూడండి, పసిపిల్లలు ఏం చేస్తారు? అదే వీళ్ళు కూడా చేస్తారు.
ఏంటి చిన్న 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 కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఎప్పుడు చూడండి లైక్ బయటికి పోయిన తర్వాత ఇంట్లో ఎప్పుడు వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. మీకు తెలిసిన అలా ఏం చేస్తాడు ఈ పసిపిల్లలు మీకు తెలుసు అన్నీ ఎవరు పట్టించుకోరు వాళ్ళు. సో ఈ ఆత్మీయంగా పసిపిల్లలు ఏం చేస్తారో తెలుసా, ఇంటికి వెళ్ళి ఎప్పుడు చెడ్డ మాట్లాడుతూ ఉంటారు ఇతరుల గురించి. మీకు ఎడ తెలుస్తారు అనొద్దండి, చాలా అనుభవం మాకు ఇవన్నీ. ఓకే, బయట ఇంట్లో పోయిన తర్వాత ఎప్పుడు ఇంకొకరి గురించి చెడ్డ గురించి మాట్లాడడం, ఆ సిస్టర్ గురించి మాట్లాడడం, ఈ బ్రదర్ గురించి మాట్లాడడం, వాళ్ళు ఎత్తాడు ఎప్పుడు ఇందులో తప్పులు పట్టుకోవడం. అర్థమవుతుందా మీకు? ఇంకోటి తెలుసా మీకు, చాలాసార్లు చర్చిలో వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు, వాళ్ళు బ్రహ్మాండమైన ప్రార్థన చేస్తారు, బ్రహ్మాండమైన పాటలు అన్నీ పక్కనోడితో మాట్లాడరు కదా సిస్టర్. ఓసారి ఒక్కో సిస్టర్ ఒకే లైన్లో కూర్చుంటారు, ఈ మూల ఉండి సిస్టర్ ఆ మూల ఉండి సిస్టర్తో మాట్లాడడం. నెలలు గడిచిపోతాయి అట్లే కదా కదా. మనందరూ వెళ్ళాం, మీరు పాప చాలా మంచోళ్ళండి, మీరంతా చాలా శ్రేష్ఠులు. మాకే ఈ సమస్యలన్నీ వచ్చిండే. ఎందుకు అట్లా చేస్తాండి కదా. ఓసారి లైక్ చర్చిలో కొంతమంది బ్రదర్స్ ఒక బ్రదర్ ఇంకో బ్రదర్తో మాట్లాడు. ఒకసారి సన్నివేశాలు ఎట్లా వస్తాయి తెలుసా, ఎవరు ఉండరు చర్చిలో, ఆ ఇద్దరు బ్రదర్సే ఉంటారు, కానీ ఇద్దరు మాట్లాడుకోరు కదా. సో వెంటనే ఈ బ్రదర్ ఏం చేస్తాడు, మొబైల్ తీసుకొని చెవులో పెట్టుకుంటాడు, ఏదో సీరియస్గా ఎవరితో మాట్లాడుతున్నట్లు. సో ఇవన్నీ గిమిక్స్ ఎందుకో తెలుసా మీకు చేస్తాను. ఇది రక్షణ పొందుకోలేదా? లేదు, పర్ఫెక్ట్ రక్షణ పొందుకున్నారు, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు, దేవుని బిడ్డలు, పిలుపున్న బిడ్డలు. ప్రాబ్లం ఎక్కడ? పసిపిల్లలు. ఎక్కడ పసిపిల్లలు? ఎందుకంటే మనసులో పసిపిల్లల్లా ఉన్నారు ప్రారంభం. చూసారా మీరు? చాలాసార్లు కొట్లాడుతూ అంటారు వీళ్ళు, నాకు విష్ చేయలే, నాకు గౌరవం ఇలా, నాకు ప్రైజ్ లాడు చెప్పలే. నాకైతే ఎన్ని కంప్లైంట్లు వస్తుంటాయో. మన సంఘం అని కాదు, క్రైస్తవుల గురించి చెప్తున్నా మీకు, టోటల్ ఇక్కడి గురించి కాదు. జనరల్లీ క్రైస్తవుల్లో ఉండే సమస్య ఇది. ఎందుకు ఇవన్నీ మనిషి పట్టించుకుంటానంటే, ఈ వ్యక్తి ఆత్మీయమైన మనిషే కంప్లీట్, కానీ మనసులో జీరో ఉండడం వల్ల, మనసు మెచ్యూరిటీ లేకపోవడం వల్ల పిల్లరా, అందుకే ఈ సంఘాల్లో ఇవి వెళ్తుంటారు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు చాలా ఎదిగి వీటన్నిటినీ మించి జీవించాలి మనం. సో ఎవరైనా మాట్లాడలేదనుకో ఏం చేయాలా? నేను చాలాసార్లు చర్చలో చెప్తా అంట, ఏం చేయాలా? బైబిల్లో ఒక గోల్డెన్ రూల్ అని రాయబడింది. తెలుసా మీకు ఎంతమంది గోల్డెన్ రూల్? బైబిల్లో ఒక వాక్యాన్ని గోల్డెన్ రూల్ అంటారు దాన్ని. ఆ గోల్డెన్ రూల్ను నేను పెట్టుకుంటే నీకు దుఃఖపడే అవకాశమే దొరకదు భూమి మీద. సాతాను నిన్ను బాధ పెట్టలేడు. ఏంటి ఆ గోల్డెన్ రూల్? ఎక్కడ రాయబడింది? లూకాసు వార్త 6వ అధ్యాయం 31వ వాక్యం. దాన్ని గోల్డెన్ వర్డ్స్ అంటారు, గోల్డెన్ రూల్ అంటారు. ఏం రాబడింది ఒకసారి చదవండి. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో. చూసారా? మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. రెడ్డప్ప నువ్వు ఇన్లే, బయట నుంచి వస్తుంది, చాలా గోల్డెన్ రూల్ ఇదే. చదువుమా ఇంకోసారి. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. ఫ్రీగా బైబిల్లో రాయబడింది. ఇది ప్రపంచాన్నే మార్చగలది ఈ వాక్యం. మనుషులు మీకేలాగు చేయవలనని, నేను మన అనంతపురం భాషలో చెప్తానండి, మనుషులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో మీరు అలా వాళ్ళకి చేయండి. సో ఏమవుతుంది అలా చేస్తే? తిరిగి వాళ్ళు మీకు అలా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, ప్రైజ్ అలాంటి చెప్పాలనుకున్నాం. ఓకే, ఎక్కడైనా సరే జనరల్లీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నీకు అందరూ ప్రైజ్ లాడ్ చెప్పాలని కోరుకుంటున్నావా? నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పు అందరికీ, కనపడిన వాళ్ళందరికీ. కొద్ది రోజుల తర్వాత ఏమైంది తెలుసా? దేవుడు వాగ్దానం చేస్తానని నీతో, మనిషి కాదు, నువ్వు కోరుకుండేది నేను వాళ్ళతో నీకు ఇప్పిస్తానని. కానీ సమస్య ఆడొస్తుందంటే, శుక్రవారం చెప్తుంది కదా, నేను ఎవరికి చెప్పను కానీ అందరూ నా మీద పడాలి వచ్చి ప్రైజ్ లాడ్ తీసుకొని. అది జరగదు సార్. ఎవరు కోరుకుంటారు అది తెలుసా మీకు? పిల్లలు, పసిపిల్లలు, ఆత్మీయులే వాళ్ళు, కానీ మనస్సులో పసిపిల్లలు. కాబట్టి అందుకే క్రైస్తవ సమాజంలో ప్రాబ్లమ్స్ ఉండేటివి. అర్థమైందా మీకు? అందుకే ఎప్పుడు అనుకోద్దండి, బ్రదర్ ఈ మనిషి ఎప్పుడు ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకుంటూనే ఉంటారు, వీళ్ళు నాకైతే డౌటే వీళ్ళు రక్షింపబడ్డారని స్వర్గం పోతారని. లేదు సార్, వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలే, ఆత్మీయులే. అందుకే పౌలు వాళ్ళని ఎప్పుడు పరిశుద్ధులని పిలుస్తాడు,
కానీ పౌలు అది ఇక్కడ రాసినట్టుగా చెప్తుంటాడు, పసిపిల్లలు. సో టోటల్ పెద్ద కన్ఫ్యూజన్ ఇది. నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఇది కొత్తలో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే కొన్నిసార్లు పాస్టర్ మీద డౌట్ వచ్చింది, రక్షింపడ్డాడో లేదో ఇతను. ఎందుకు అట్లా అరుస్తాడు అతను, అండ్ ఎందుకు అతను కోప్పడుతున్నాడు, అండ్ ఎందుకు అట్లా చేశాడు నాకు అనిపించేది అప్పుడు. కానీ ఏ రోజైతే నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు, ఆత్మ, మనస్సు, శరీరం, ఈ 3 ఏరియాల గురించి మీకు అర్థమైతే మీరు చాలా ఫ్రీ అయిపోతారు. మీకు ఎవరేమన్నా ఇంట్లో ఏదైనా కొట్లాటలు వచ్చినా, బంధువుల్లో క్రైస్తవుల మధ్య కొట్లాటలు వచ్చినా మీకు అర్థమైపోతుంది, ఓకే ఈ వ్యక్తి ప్రాబ్లం ఇది కాదు, ఈ వ్యక్తి మనస్సులో దేవుని వాక్యం లేదు, ఈ వ్యక్తి మనస్సు దేవుని వాక్యానుసారంగా మార్చబడలేదు. అవును పిల్లరా. అందుకే చర్చెస్లో ఫైటింగ్ జరుగుతున్నది ఇప్పుడు. చర్చెస్ వదిలేసి నేను కొద్ది రోజుల క్రితం ఎవరితో మాట్లాడుతున్నా కూడా నేను ఎందుకే తల్లి రావడం లేదన్నాను. నేను మీ చర్చికి రాను, మీ చర్చిలో వడ్డీ తీసుకుంటాను 5 రూపాయలు కట్టాను. ఆయన వడ్డీకి తీసుకునే దానికి నీకు సంబంధం ఏం తల్లి, నువ్వు ఏమన్నా ఇస్తానో వాళ్ళు వడ్డీ మళ్ళీ ఏదేదో అంతా. నేను చెప్పాను, ఇంకా నాకు తెలుసు కదా పసిపిల్ల మన యేసు ప్రభువులో పసిపిల్లలే అని చెప్పి, సరే మీ ఇష్టం, మీరు ఆడున్న ఆత్మీయంగా ఎదగాల, దేవునిలో ఎదగాల అని, దేవునిలో సంతోషంగా ఉన్నాడు. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఇది ఏ చర్చ్ కన్నా పోను. ఒక ఆమె అనింది, ఇది ఇది ఏం స్థలం ఇది, మన చర్చ్ పరిశుద్ధ స్థలం, నేను అతి పరిశుద్ధ స్థలం ఉండే చర్చికి వెళ్తానని నేను. ఆమె ఇప్పుడు ఆడుందేమో, అతి పరిశుద్ధ స్థలంలో ఉందేమో, కనపడదు ఈ మంది. నాకు తెలుసు, ఓకే సల్లి నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉండి మేము పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. ప్రాబ్లం అంతా ఎందుకు ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవన్నీ కారణము మన యొక్క మనస్సులో మార్పు రాకపోవడం వలన. మన ఆత్మ క్రొత్తదే, మన మనస్సులో ఓల్డ్ ప్యాటర్న్ ఉండడం వలన, ఇది వాక్యానుసారంగా ఆలోచించుకోకపోవడం వల్ల మా మనసు సమస్య అంతా ఆడుంది. ఓకే, సో అందుకే చెప్తున్నాను మీకు నాకు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్ న్యూ క్రియేషన్ మనము, న్యూ స్పిరిటే, కానీ మైండ్ పాతది. బైబిల్లో సామెతల గ్రంథం 23:7 ఇంగ్లీష్లో పెట్టాను, తెలుగులో సరిగా రాలా. చాలా మంచి వాక్యం రాయబడింది పిల్లరా. ఒకడు ఎలా ఆలోచిస్తాడో వాడి జీవితం అలా ఉంటుందని రాయబడింది. తెలుగులో సరిగా ట్రాన్స్లేషన్ లేదు, కానీ 23:7 చూడండి. ఫార్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిజ్ హార్ట్ సో ఈజీ. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా వాడి జీవితం ఉంటుంది. ఒక వ్యక్తి సరిగ్గా ఉద్యోగంలో లేడు అనుకుంటే, సరిగ్గా కుటుంబంలో లేడు, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు పిల్లలతో సరిగా ఉండడు, చర్చిలో సరిగా ఉండడు, లేకుంటే మీకు కనపడ్డాడు అనుకో ఆ వ్యక్తి, కారణం బైబిల్ ఏం చెప్తుందంటే వాడు ఆలోచిస్తున్న విధానం ఎలా ఉంటుందో అలాగే వాడి జీవితం ఉంటుంది. అందుకే నా ఆలోచన చాలా ఇంపార్టెంట్. అటువంటి వ్యక్తితో దేవుడు పోలేడు, మనుషులు కూడా పోలేరు. నువ్వు కొత్తగా ఉండొచ్చు, నీలో నువ్వు రక్షింపబడి ఉండొచ్చు, అంతా బాగానే ఉంది, కానీ మైండ్ సరిగా లేకుంటే దేవుడు కూడా ఆ వ్యక్తితో పని చేయలేడు. అందుకే మనం 12:2 చూసుకున్నాం, నీవు దేవుని యొక్క పరిపక్వమైన చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏం కావాలంటే నీ మనస్సు మారి నూతనంగా రూపాంతరం చెందాలా. నువ్వు గొంగలి పురుగులా ఉంటే పని జరగదు, సీతాకోక చిలుకలా కావాలా కదా, మెటమార్ఫోసిస్ అని చెప్పాను నేను గత వారాల్లో. నీ మనస్సు రూపాంతరం చెందాల, వాక్యం తీసుకొని నీ మనస్సు వెనకాల పడిపోలను. నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయితే, ఆల్రెడీ స్పిరిట్ లోపల ట్రాన్స్ఫార్మ్ అయి ఉంది, న్యూ స్పిరిట్. అది నీ మైండ్, నీ ఆత్మలాగా క్రొత్తగా చేసుకోవాలా. చేసుకునే విధానం వాక్యం ద్వారా. ఎలా? అది వాక్యాన్ని చెప్పడము, వాక్యానుసారంగా ఆలోచించడం. ఆటోమేటిక్గా వాక్యానుసారం చేస్తాను. అప్పుడు నువ్వు దేవుని చేతిలో పనికొచ్చే పాత్రగా తయారవుతావు. అంతవరకు దేవుడు కూడా నిన్ను వాడుకోలేడు. దేవుడు చాలా ప్రేమిస్తాడు, స్వర్గంకి ఆల్రెడీ నువ్వు గ్యారెంటీడ్ పర్సన్వి. కానీ భూమి మీద నువ్వు దేవునితో కూడా నడవలేవు, ఎందుకంటే నీతో నువ్వు కూడా నడవలేవు, ఎవరితో కూడా నడవలేవు. అంత ఇంపార్టెంట్ మన మైండ్. మన మైండ్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. అందుకే మీకు ఎందుకు మాటికి చెప్తుంటే, ఫిక్స్ అయిపోవాలా, నా మనస్సు వెనకాల నేను పడిపోవాలా. నేను దేవునికి పనికి రావాలన్నా, ఈ భూమి మీద పనికి రావాలన్నా, నేను సంతోషంగా ఉండాలన్నా నా మైండ్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసే వదులుతానని ఆ నిర్ణయం తీసుకోవాలి మీరు. ఓకే, సో ఈరోజు నేను ఇమాజినేషన్ గురించి చెప్పాలా, అయితే దాని ముందు ఒక 3 పదాలు మీకు సంజాయించాలా. ఓకే, నువ్వు అది స్లైడ్ పెట్టి నేను అది ఫొటోస్ అర్థం చేసుకు. ఓకే, రండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక. ఈ 3 పదాలు మీరు అర్థం చేసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఇక నుంచి మైండ్ గురించి
మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది బాగా ఈజీగా. ఓకే, 10వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సో తెలుగులో మనం చదువుకుందాం, 3 నుంచి చదువుకుందాం. ఓకే, నేను చదువుతాను. మేము ఓకే తీసుకున్నారా? నేను అక్కడ స్క్రీన్లో చూడండి. మేము ఒకవేళ బైబిల్ లేకుండా, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధం చేయము. మీకు నాకు బాగా అర్థం కాల క్రైస్తవులుగా, మనం యుద్ధంలో ఉన్నాం ప్లేరా. మా అర్థమవుతుంది మీకు? ఎక్కడ మన యుద్ధము? నీళ్లు పట్టుకునే కొలాయి దగ్గర కాదు, హలో, మున్సిపాలిటీ కొలాయి దగ్గర కాదు, మార్కెట్లో కాదు, లేదంటే ఆఫీసులో కాదు. నా యుద్ధము ఈడ జరుగుతూ ఉంది. ఏడా? మైండ్లో. ఎస్, అనుక్షణం జరుగుతూ ఉంటుంది, అనుక్షణం యుద్ధం జరుగుతూ ఉంటుంది మీకు నాకు. సాతాన్ యొక్క ప్లే గ్రౌండ్ ఇది, లైక్ బ్యాటిల్ గ్రౌండ్ ఇది మన మైండ్. సో అందుకే ఇక్కడ రాయబడతానిది, మనము యుద్ధంలో ఉన్నామన్న వాక్యం చెప్తుంది. మనం శరీరధారులమే నడుచుకునిచున్నాను, శరీరంలో ఉన్నాం, శరీర ప్రకారం యుద్ధం చేయం. ఓకే, సో ఎట్లా అంటే మనం యుద్ధం చేసేది? 4వ వాక్యం చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్టు చేస్తాం. ఓకే, ఇంగ్లీష్లో అట్లా రాబడింది. ఓకే, ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా, ఇక్కడ 3 పదాలు నేను మీకు చెప్తాను ఈరోజు. ఈ 3 పదాలు బ్రహ్మాండంగా అర్థం చేసుకోండి. ఈ 3 పదాలు అర్థమైతే మీకు ఇక్కడ నుంచి చెప్పే ప్రీచింగ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ 3 పదాలు ఏమేమి రాయబడ్డాయంటే, ఫస్ట్ 4వ వాక్యంలో దుర్గములు అని రాయబడింది, దుర్గములు. రెండవది 5వ వాక్యంలో వితర్కములు, కింద ఆలోచనలు అని రాయబడింది. ఇంగ్లీష్లో ఫస్ట్ దుర్గములు అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. ఓకే, మీరు 4వ వాక్యం నుంచి స్ట్రాంగ్ హోల్డ్స్ ఇంగ్లీష్లో దుర్గములు అంటే. వితర్కములు అని రాయబడింది తెలుగులో 5వ వాక్యంలో, 2వ పదం, నేను చెప్పాల్సిన 2వ పదం. ఇంగ్లీష్లో ఇమాజినేషన్ అని రాయబడింది ఇంగ్లీష్లో. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్ 5వ వాక్యంలో. 3వది ఆలోచనలు అని రాయబడింది తెలుగులో, ఇంగ్లీష్లో థాట్స్ అని రాయబడింది. మైండ్లో ఈ 3 పని చేస్తా ఉంటాయి పిల్లరా. కానీ ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉంది. మనం ప్రాపర్ ఆర్డర్లోకి వెళ్తే ఇలా తీసుకుందాం. ప్రాపర్ ఆర్డర్ ఏంటంటే ఆలోచనలు, వితర్కములు, దుర్గములు. ఇది పని చేసే విధానం. ఓకే, ఇంగ్లీష్లో ఎట్లా? కొంతమంది తెలుగులో అర్థం కాదేమో. థాట్స్ చాలా ఇంపార్టెంట్ ప్లరా. మీరు మీ జీవితంలో ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు ఏ పనినైనా. మనం డాక్టర్ని చూసినప్పుడు అనుకుంటాం కదా, కూర్చొని ఎట్లా ఆపరేషన్ చేస్తారో వాళ్ళు. వాళ్ళు దాంట్లో ట్రైన్డ్ అయ్యారు కాబట్టే ఆపరేషన్ ఈజీగా చేస్తారు, మనకు కష్టం అనిపిస్తుంది. నేను చెప్పేది మీకు నిన్న వారం కూడా చెప్పా, యూనివర్సిటీలో నేర్పిరు, ఇప్పుడు మీకు నేర్చుకుంటాను. అది నేను ఛాలెంజ్ చెప్తున్నాను మీకు. యూనివర్సిటీలో నేర్పిరు, అనుష ముందర చూడు, యూనివర్సిటీలో నేర్పిరు నీకు, ఎవ్వడు నేర్పిరు నీకు. ఇది బైబిల్ ఒక్కటే నేర్పించేది. అందుకే నువ్వు పిహెచ్డీ అయినా, డబల్ గోల్డ్ మెడల్ ఇచ్చినా, ఈవెన్ నోబెల్ ప్రైజ్ తెచ్చుకో, ఏమని తెచ్చుకో, నువ్వు జీవితంలో సంతోషంగా ఉండలేవు. ఎందుకంటే అసలైంది ఇది బైబిల్, దేవుడి యొక్క వాక్యం ద్వారా నీకు అర్థమవుతుంది జీవితం జీవించేది ఎలా అని. అందుకే రాత్రి వాళ్ళకు బ్రాందీ కాల, ఎన్ని మెడల్ తెచ్చుకున్నా, ఎన్ని ప్రైజులు తెచ్చుకున్నా, పడుకోవాలంటే విస్కీ కావాల వాళ్ళకు. చాలా తక్కువ పై లెవెల్కి పోయే హ్యాపీగా రాత్రి పడుకోవడం. కానీ దైవజ్ఞానం ఉందనుకో నీ దగ్గర, అనుక్షణమే ఆనందంగా జీవించవచ్చు. అందుకే జాగ్రత్తగా వినండి. సో లైక్ మనం తీసుకోవాల్సింది ఎట్లంటే థాట్స్, ఇమాజినేషన్, స్ట్రాంగ్ హోల్డ్స్. మళ్ళా చెప్తున్నా, 3 పదాలు బాగా గుర్తున్నారు. ఆలోచనలు, ఆలోచన తర్వాత వితర్కములను రాయబడి ఇమాజినేషన్, సెకండ్ స్టెప్ ఇంగ్లీష్లో. 3వది ఏంటి? దుర్గములను రాయబడింది ఇంగ్లీష్లో, స్ట్రాంగ్ హోల్డ్. దుర్గములు అంటే ఏమో తెలుసా మీకు? బొమ్మ ఏమాది? దుర్గములు బొమ్మ, వీళ్ళకి చూపిస్తాను. దుర్గములు అంటే కొద్దిగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో కొద్దిగా నిదానంగా అయినా సరే మీరు అర్థం చేసుకోవాలా. ఓకే, ఒకటి తీసావు తల్లి, ఇంకా ఒకటైనా ఉండేది. దుర్గం అంటే సింపుల్గా ఏం లేదు, మీకు బాగా ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు అనుకోండి. మనకు కోట, పోన్లే ఇట్లా, ఇది జస్ట్ ఫోటో మీకు. దుర్గం అంటే ఏంటంటే, ఎప్పుడైనా రాజుల కాలంలో దుర్గాలు కట్టేవాళ్ళు. అంటే సపోజ్ ఎరికో పట్టణం చుట్టూ ఏముండేది? పెద్ద గోడ ఉండేది కదా, మనం చాలాసార్లు బైబిల్, అది దుర్గం.
లోపల నివసిస్తా అన్నారు దాంట్ లోపల. సో శత్రువు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళ మీదకి రాలేరు, ఎందుకంటే దుర్గంలో ఉన్నారు, వాళ్ళు ఫోర్ట్రెస్లో ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు యుద్ధం చేస్తారు. అర్థమైందా మీకు? ఓకే, జాగ్రత్తగా ముందర చూడండి. ఈ 3 ఫోర్ట్రెస్, దుర్గం అంటే అది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఆలోచనలు మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో, ఆలోచనలు చేస్తూ ఉంటారో, మీకు తెలియకుండానే ఆ ఆలోచనలు ఏంగా మారతాయి? ఇమాజినేషన్స్గా మారతాయి. ఊహించుకోవడం. మీరు ఆటోమేటిక్గా ఏ ఆలోచనలో మీరు ఎక్కువగా ఉంటారో అదే మీ ఊహగా మారుతుంది. మీరు ఊహగా మారుతుంది. 3వ స్టెప్ ఏంటి? అదే దుర్గంగా మారుతుంది. అంటే నువ్వు ఆ దాంట్లో జీవించడం మొదలు పెడతావు. నీ చుట్టూ ఇంకా నీ జీవితం అదే ఉంటుంది. ఆ ఆలోచన ఊహ దుర్గంగాను మారుతుంది. అంతేకాదు, అది నీ జీవితంగా మారుతుంది. నువ్వు ఇంకా దాంట్లో నివసించడం మొదలు పెడతావు. డోంట్ వరీ, నేను చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఓకే, సో ఇది పాజిటివ్గా పనిచేస్తుంది, నెగిటివ్గా పనిచేస్తుంది. సపోజ్ పాజిటివ్ మాటలు తీసుకున్నావు అనుకో, దేవుని వాక్యం తీసుకున్నావు అనుకో, దేవుని వాక్యం తీసుకుని ఆలోచిస్తూ ఉంటే దేవుని వాక్యం నీ ఆలోచనతో ఇమాజినేషన్గా మారుతుంది. అది ఆ తర్వాత దేవుని వాక్యం నీకు స్ట్రాంగ్ హోల్డ్గా మారుతుంది. అది పాజిటివ్. నెగిటివ్, నువ్వు ఏదైనా వేరే తీసుకున్నావు అనుకో, ఏదైనా వ్యర్థమైన మాట తీసుకున్నావు అనుకో, వ్యర్థమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే నీ దగ్గర తీసుకుంటా ఉంటే అది ఇమాజినేషన్గా మారుతుంది, ఊహగా మారుతుంది. తర్వాత అదే దుర్గంగా మారుతుంది, అదే నీ జీవితంగా అయిపోతుంది తర్వాత. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీ. కొంతమంది ఉంటారు, లైక్ యవ్వనస్తులే తీసుకుందాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీతో కొట్లాడతారు, మమ్మీతో కొట్లాడతారు, తమ్ముడు ఉంటే తమ్ముడితో కొట్లాడతారు, అన్న ఉంటే అన్నతో కొట్లాడతారు కదా. కానీ ఒక బల్లిని చూసే భయపడతారు. ఇది అర్థం చేసుకోవాలని మీకు చెప్తాను నేను ఎగ్జాంపుల్ కదా. చింటూ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈయనండి మైండ్ పనిచేసే విధానం. పెద్దోళ్ళతో కొట్లాడతాం, లైక్ తమ్ముడితో కొట్లాడతాం, అవసరం అంటే ఫైటింగ్ కూడా చేస్తాం, అంటే ఇంటెన్షనల్లీ కాకుండా. కానీ మీరు చూడండి, ఆలోచించండి. ఒక బల్లి కనపడింది అనుకో, కొంతమంది, అందరూ మ్యాక్సిమం మనం చేస్తాం, ఈవెన్ మొగోళ్ళైనా మీరు కూడా. ఏం చేస్తుంది బల్లి? బల్లి కంటే నువ్వు 100 రెట్లు బలము అన్నీ నీకు ఎక్కువ ఉన్నాయి. బల్లి ఏం చేయదని నీకు బాగా తెలుసు. బల్లిని నీ మింగలేదు, నువ్వు కాల్సిన మింగేయచ్చు బల్లిని. నువ్వు కాల్సిన బల్లిని లైక్ ఏదైనా ఉంటే నీ దగ్గర, అది పరకనో వీళ్ళు పిల్లలు కొడతా అంటారు, కొట్టి చంపచ్చు. కానీ ఎందుకు నీకు భయము? ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ఆలోచిస్తాను, బల్లి అది చెడ్డది, అది ముట్టుకోకూడదు. ఒక రకమైన నీకు తెలియకుండానే ఆ థాట్స్ ఆలోచించి నీ ఇమాజినేషన్ ఏమో తెలుసా, బల్లి కనపడుతున్నా అది ఏం చేయదు, అది నిన్ను చూసి పరిగెడతా ఉంటుంది. కానీ నువ్వు ముందుకు వెనక్కి వెళ్ళిపోతావు దాన్ని చూసి, చాలా భయపడతావు. రాత్రిపూట పడుకునే బెడ్లో వచ్చిందనుకో, అది పొరపాటు పడింది అనుకో, నీకు నిద్ర రాదు. అది పోయినా నిద్ర రాదు. నీకు అదే సెన్స్ ఉంటుంది, అదే స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది నీకు. అది ఇక ఎవ్వడు నిన్ను మార్చలేడు. నీ బల్లి నీకు ఎంతనా చెప్పు, నువ్వు మారవు. నీ బల్లి గురించి భయం పోదు. నువ్వు వెళ్ళిపోవాల్సిందే గుంతకు, కానీ భయం మాత్రము పోదు. దాన్నే స్ట్రాంగ్ హోల్డ్ అంటాం మనం, దుర్గము అంటాం. మైండ్ పనిచేసే విధానం అది. ఇది అర్థం చేసుకుంటే సాతాన్ని జయించడం చాలా ఈజీ. నువ్వు అనుకుంటా ఉండొచ్చు అద్భుతాలు చేయాలి, స్వస్థత, సామర్థ్యం, ఇది లేకుండా నువ్వు స్పిరిచువల్లో మూవ్ కాలేవు. డెవిల్ వాడతాడు ఇవన్నీ టాక్టిక్స్. ఓకే, అందుకని మీరు అర్థం చేసుకొని, నేను చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్పి తీసుకెళ్తాను. మీకు అర్థం కాల టెక్నికల్ వర్డ్స్ ఇవి అర్థమైతే మీకు ఎలా జీవించాలో అర్థమవుతుంది. దేవునితో నీ సంబంధం చాలా నీట్గా ఉంటుంది పిల్లరా. ఓకే, ముందు చెప్పిన భాగం మీకు అర్థమైంది కదా. అందుకే మీకు ఇంకా క్రిస్టియన్స్ ఎవరైనా చూశారనుకో, తాగే వాళ్ళని, కొట్లాడే వాళ్ళని, మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి, మైండ్ పాతది కాబట్టి అట్లా బిహేవ్ చేసేవాళ్ళని. ఓకే, ఇక్కడ నుంచి ఇవి వినండి జాగ్రత్తగా. సో అందుకనే నీకు స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది. నీకు ఈ యొక్క బల్లి నీ జీవితంలో స్ట్రాంగ్ హోల్డ్ చేసుకొని ఉంది నీ మైండ్ అని. కదలనిది అది. నీకు ఎవడనే చెప్పి మీ డాడీ బల్లి పట్టుకు, ఏం కాదు చూడు పాప, పట్టుకు నువ్వే. అస్సలకి ఇమాజిన్ చేయండి, మీరు బల్లిని పట్టుకునే ధైర్యం ఉందా మీకు? బల్లి ఏం చేయదు. మీకు తెలుసు, నేను ఏదో సర్కస్ సైన్స్ చెప్పడంలో మీకు బల్లి ఏమీ చేయదని ఇక్కడ కూర్చుని అందరికీ తెలుసు. బల్లి తెచ్చి మీ మీద వేస్తున్నా కూర్చుంటావా? ఎందుకు అట్లా? ఎందుకంటే
నువ్వు ఆలోచన చేసి నీకు ఆ ఇమాజినేషన్ నీలో వెళ్ళిపోయింది. అది ఏది చేయదు, కానీ నువ్వు దాన్ని ఏమనుకుంటున్నావు అంటే ఇదేదో చేస్తుంది, నేను చంపేస్తుంది, దీని ద్వారా నా ప్రాణం పోతుంది అనే ఒక భయం, అది దుర్గంగా మారింది. దేవుడే మైండ్ను ఇలా క్రియేట్ చేశాడు. కానీ దేవుడు మైండ్ని అలా క్రియేట్ చేసింది ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యొక్క మాటలు తీసుకొని ఆయన వాక్యాన్ని నువ్వు ఇమాజిన్ చేసి ఆయన వాక్యంలో నువ్వు జీవించాలనేది దేవుని కోరిక. అర్థమైందా? ఆలోచించండి మీరే, ఎందుకు మనము దేవుని వాక్యాన్ని అలా తీసుకోకూడదు? ఉదాహరణకి 91వ కీర్తన మొదటి వాక్యం ఏమంటుంది? మనము మహోన్నతుని చాటున నివసిస్తూ ఉన్నాం, సర్వశక్తు నీడలో నివసిస్తా. ఇది నిజం. ఎవరు రాసినది? దేవుడు తన దాసుని ద్వారా రాయించాడు. ఆయన మాటలు ఇవే. మనం ఏం ఇమాజిన్ చేయాలి? మన థాట్ ఏముండాలా? అందరూ ఆలోచించండి దీని గురించి నేను చెప్పేది. మహోన్నతుని చాట్లో ఉన్నా నేను. సో దాట్ మీన్స్, దానికి అర్థం ఏంటి? ఆయన నా యొక్క మీద ఉన్నాడు, సర్వశక్తు నీడలో నేను జీవిస్తాను అంటే ఆయన నన్ను, తన నీడ నా మీద ఉంది. ఎప్పుడైతే ఇది నీకు థాట్ అవుతుందో, ఇది ఆలోచనగా మారుతుందో, దీనికోసమే బ్రతకాల. నేను ఆరంభంలో చెప్పాను మీకు, మనకు దేవుడు ఈ భూమి మీద పెట్టినది ఒకే ఒక పని కోసం. ఏమో తెలుసా? నా మైండ్ మీద మన జీవితాన్ని గడిపేయాలి. మన మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం, లేకుంటే నెరవేర్చలేం. అందుకే చూడండి, నా మైండ్లో ఎందుకు మనం ఇవి పెట్టుకోము? మహోన్నతుని చాట్లో ఉన్నా నేను, ఆయన నీడ నా మీద ఉంది. అంబ్రెల్లా పట్టుకుంటాం కదా, ఏది గొడుగు పట్టుకున్నప్పుడు మన మీద ఏముంటుంది? నీడ ఉంటుంది కదా. ఎందుకు దేవుణ్ణి నీడగా మనం ఊహించాం? అలాగే జీవించాలా. అలా నువ్వు ఆలోచిస్తాను అనుకో, నీ ఇమాజినేషన్ ఎట్లయితుంది? నువ్వు ఇమాజిన్ చేసింది, ఎస్ ఎప్పుడు దేవుడి మీద ఉన్నాను, నాలో దేవుడు ఉన్నాడు, నా మీద దేవుడు ఉన్నాడు. అందుకే అప్పుడు నువ్వు చెప్పగలవు, ఓకే. అలా ఇమాజిన్తో పాటు చివరికి ఏమవుతుంది? నువ్వు స్ట్రాంగ్ హోల్డ్ అయిపోతుంది. బల్లి ఎట్లుందో నీ పరిస్థితి, ఈ యొక్క వాక్యం అలా తయారవుతుంది. నీకు భయమే ఉండదు. దేవుడు అందుకే నీకు అలా మైండ్ ఇచ్చినది, నువ్వు ఇలా తయారు కావాలని. వేటకాని ఊరు నుంచి నన్ను దేవుడు ఎప్పుడైతే నీకు ఈ ఇమాజినేషన్ ఉంటుందో, ఆ తర్వాత రాసిన వాక్యాలని నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. నీకు తెలుసు, ఆయన నీడ నా మీద ఉంది, ఆయన నాకు నీడగా ఆవరించున్నాడు నలు దిక్కుల నుంచి. అందుకే వేటకాని ఊరు నుంచి అనుక్షణం నేను కాపాడబడతాను. అందుకే పగలు రాత్రి చీకట్లో మధ్యాహ్నంలో వచ్చే రోగమును, ఏ భయమును నన్ను తాకవు. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని ఉన్నా, ఆయనలో జీవిస్తాను నేను. యాక్చువల్ నీకు ఇది కావాలా? ఇమాజినేషన్. ఇది నువ్వు ఆలోచించాలా. ఇది నీకు ఇమాజినేషన్ కావాలా. ఇది నీకు స్ట్రాంగ్ హోల్డ్ కావాలా. అంటే నువ్వు దీంట్లో జీవించాలా. ఇది నీకు ఫోర్ట్రెస్ కావాలా. అందుకే నీకు ఆ బొమ్మ చూపించా. నీ మైండ్ ఎల్లప్పుడూ దీంతో నిండి ఉంటే ఆలోచించండి ఎలా ఉంటుందో జీవితం. కానీ ఎందుకు తెలుసా మనం దేవుని వాక్యాన్ని అలా తీసుకోము ఇమాజినేషన్ కోసము, లేదంటే ఆలోచించము, వాక్యాన్ని చెప్పము, ఆలోచించము, ఇమాజినేషన్ తీసుకోము, అది స్ట్రాంగ్ హోల్డ్గా చేసుకోము. కష్టం కదా. ఎందుకంటే మన యొక్క మైండ్, నేను ఆల్రెడీ చెప్పా, అట్ల నుంచి వచ్చింది. దాంతోపాటు ఎందుకు మనం దేవుని వాక్యం తీసుకోమంటే, నువ్వు టీవీని ఎక్కువ తీసుకుంటావు, మొబైల్ని ఎక్కువ తీసుకుంటావు. నా దగ్గర ఉండేదే ఉదాహరణ మీకు చెప్పేదానికి, నిజం కూడా అదే. నువ్వు టీవీని మొబైల్ని తీసుకొని నువ్వు వీడియోస్ చూడడము, న్యూస్ చూడడము, నువ్వు అనుకుంటావు ఏదో టైంపాస్ చేస్తాను అనలేను బ్రదర్ అని, ఏదో ఫన్నీ నవ్వుకుండే. కానీ నీకు తెలుసా ఏం జరుగుతుందో? నువ్వు టీవీ చూసేటప్పుడు, నువ్వు చెత్త చూసేటప్పుడు, నువ్వు మొబైల్లో వీడియోస్ చూసేటప్పుడు, లేకుంటే ఎవరిదైనా రైటింగ్ చదివేటప్పుడు, బొమ్మలు చూసేటప్పుడు, నీకు వాళ్ళ యొక్క ఇమాజినేషన్ నీ యొక్క ఇమాజినేషన్గా మారుస్తున్నారు వాళ్ళు. ఇది నిజం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, టెక్నికల్ విషయాలు చెప్తాను నేను. ఇది వినండి, మీకు ముందుకు పోయిన తర్వాత నేను బైబిల్లో నుంచి చూపించడం మొదలు పెడతాను ప్రతి వారము. మీకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఏం చెప్తాను. ఇది మీకు అర్థమైతే అవి ఈజీగా అర్థమవుతాయి వాళ్ళ జీవితాలు. ఎందుకు మోషే ఎర్ర సముద్రం మీద చీల్చగలిగారంటే ఊరికే మోసపోయి చీల్చలే.
తన మైండ్ని దేవుడు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు కాబట్టి ఈజీ అయిపోయింది మోసే దేవుని చేతిలో పని చేయడానికి. అందుకే రెండో వాక్యం క్లియర్గా చెప్పింది, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. ఎప్పుడు వరకు నెరవేర్చలేవు? నీ మనస్సు మారి రూపాంతరం చెందుకోకుంటే. ఎట్లా రూపాంతరం చెందుతుందో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇది టీవీ, నువ్వు సినిమా లేకుంటే సీరియళ్ళు, అవి మంచివైతే నేను చూసేవాడిని, దాని గురించి ఎందుకు ప్రీచ్ చేయలేడా? అదే నీ జీవితాన్ని పాడు చేస్తా ఉండేది. నువ్వు తీసుకుంటా అన్నవే అవన్నీ. ఎవరో డైరెక్టర్ కూర్చొని ఆయన ఏదో రాసి ఆయన ఊహించుకున్నాడు ఇది జీవితం అని, ఇలా పోతుందని, ఇలా కుటుంబం ఉంటుందని. నువ్వు దీన్ని పక్కన పెట్టి అవి తీసుకున్నప్పుడు అవి నీ స్ట్రాంగ్ హోల్డ్గా అయిపోతాయి, అవే నేను నడుపుతాయి. అందుకే నువ్వు బయటికి రాలేవు. అందుకే చూడండి, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా మనం చెప్పినట్లు మన చేతులు కాళ్ళు పనిచేయవు, మన ఆలోచనలు పనిచేవు, మన కళ్ళు పనిచేవు. మన అందరూ అవలంబించాను. నేను చెప్పేది మీకు దీర్ఘంగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుందని నేను ఏం చెప్తాను. ఎందుకు మన యొక్క చేతులు కాళ్ళు మనం చెప్పినట్టు నడవవు? ఎందుకంటే మన యొక్క ఇమాజినేషన్స్ మనం టీవీ నుంచో ఆ సీరియల్ నుంచో తీసుకొని మన జీవితాన్ని అలా చేసుకున్నప్పుడు, ఇప్పుడు బైబుల్ అనుసారం నమ్మాలంటే, మహోన్నతుని చాట్లో ఉన్నాము అనేది నమ్మాలంటే చాలా విచిత్రము, కష్టమైపోతుంది. అందుకే మీరు దీన్ని పక్కన పెడితే తప్ప మీరు దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఈ భూమి మీద అనుభవించలేరు. ఏది? టీవీ కానీ, మొబైల్స్ కానీ, ఈ వీడియోస్ కానీ, ఇది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నీకు తెలియడంలా సైతాను వాడుకుంటానని వీటిని, ఇది పోకుండా అవి అన్ని పోయి నీలోకి, నీ మైండ్ని క్యాప్చర్ చేసి పెట్టి నువ్వు దాని లోపల, అది నీకు కోటగా మారి దాని లోపల నువ్వు జీవించాలి అని సాతాను యొక్క ప్లాన్ ఏదై. అర్థమవుతుందా మీకు? 12వ అధ్యాయం, దీని రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఏం రాబడిందో ఏం రాబడింది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. శరీరం మన ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, మన యొక్క దేవుని అనుకూలమైన సజీవంగా మన శరీరాలు సమర్పించుకోమంటుంది బైబిల్. ఎట్లా సమర్పించుకుంటాం మన శరీరాన్ని దేవునికి? ఇది కూడా నాకు పెద్ద డైలమా ఉండే దేవునిలో కొత్తగా వచ్చినప్పుడు. ఈ వాక్యం చదివినప్పుడు నా శరీరాన్ని సమర్పించుకోవాలా అంటే, నా చేతులు కాళ్ళు, నా బాడీ అంతా. నేను చాలా బాధపడేవాడిని, చాలామందితో అడిగేవాడిని, బ్రదర్ ఎలా ఇది చేయగలం? వాళ్ళు అనేవాళ్ళు, ఫాస్టింగ్ పెట్టు బ్రదర్, వారం రోజులు ఫాస్టింగ్ పెట్టు, నీ శరీరాన్ని నువ్వు అప్పుడు దేవునికి సమర్పించుకోవాలి. రకరకాలుగా సలహాలు ఇచ్చేవాళ్ళు. కానీ పిల్లల బైబిల్ కింద రెండో వాక్యం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది మొదటి వాక్యం ఎలా నెరవేర్చగలవో. నేను ఎన్నోసార్లు ఏడ్చేవాడిని దేవుని ముందర కూర్చొని, దేవునితో అనేవాడిని, ప్రభువా నా శరీరాన్ని నువ్వు తీసుకో, నా శరీరాన్ని నువ్వు వాడుకో. ఎంతోమంది దైవజనులతో చేయబెట్టి ప్రార్థన చేయించుకునేవాడిని, నా శరీరాన్ని దేవునికి పవిత్రంగా సమర్పించుకోవాలి. కానీ అయ్యేదే కాదు పిల్లరా. ప్రార్థన బయటకు వస్తూనే, ఉపవాసమే బయటకు వస్తూనే యథావిధిగా పోయేది. బాడీ, చేతులు, కాళ్ళు, మాటలు, ఆలోచనలు. నువ్వు సజీవంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోలేవు ఎప్పటివరకైతే నీ మనస్సు మారదో. అందుకే రెండో వాక్యం చాలా ముఖ్యము. మొదటి వాక్యం మార్చుకోవాలంటే, చాలామంది మొదటి వాక్యంలో రాయబడినది చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, ఉపవాసాలు అవన్నీ. లేదు, నీ మనస్సు, నీ థాట్స్, నీ ఆలోచనలు, నీ ఇమాజినేషన్ మారితే తప్ప నీ బాడీ యాక్షన్స్ మారవు. నీ బాడీ సరిగ్గా దేవునికి సమర్పించుకోలేవు. అది ఓకే. ఇప్పుడు ఏం చెప్పానంటే మీకు, నేను టీవీ, ఈ వీడియోస్ కానీ ఇవన్నీ నువ్వు అనుకుంటా ఉండొచ్చు టైంపాస్, కానీ నీ జీవితంతో ఆడుకుంటా అవి. నువ్వు దేవుడు చెప్తున్న చిత్తంలో పోకుండా, దేవుడు కోరుకుంటా అనేది నీ చేయకుండా, ఇవన్నీ కంప్లీట్గా సాతాను వాడుకునే నీ జీవితాన్ని వేరే డైరెక్షన్కి తీసుకెళ్తాయి. నేను ఇచ్చే సలహా మీకు ఒకటే, టీవీ చెడ్డదనను, కానీ మీరు కంప్లీట్గా దేవునిలో పవర్ఫుల్గా పోవాలంటే, మీ మైండ్ని ఆత్మలాగా పరిశుద్ధంగా చేసుకోవాలంటే, దేవునికి పనికిరాలంటే, దేవుని స్వరాన్ని మీరు వినాలంటే, దేవుడు ఏం చేయాలనుకుంటే నీ ద్వారా విని దాని ప్రకారం పోవాలంటే, దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్. అంతగా అయితే మీకు కావాలంటే రిమోట్ పెట్టుకొని న్యూస్ వినండి. ఏదైనా చెత్త దోసే పక్కన ఆ శక్తి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి ఇవి అవాయిడ్ చేసేదానికి. ఓకే. లేకుంటే ఏమైందంటే, నేను చెప్పిన స్టెప్స్ మీకు
మీకు తెలియకుండానే మీ జీవితం అలా అయింది. అందుకే బల్లిది ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఎందుకంటే ఎవరో చెప్పారు, అది విన్నారు. ఇప్పుడు దేవుడు అంటాను, నీకు విరోధంగా ఏ విధమైన ఆయుధం వర్దిలేదు అందరికీ చెప్తాం మనం. కానీ బల్లి ముందర నా ఆయుధాలు ఏమి పనికిరావు. పెద్ద ఇష్యూ కాదనుకోండి బల్లి, కానీ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇలాగే అన్నీ ఆరోగ్యం నిన్ను అనారోగ్యాన్ని జయించలేవు. మనం ఎంతైనా అరుచుకోవచ్చు, దుంకచ్చీడ, ఏ అనారోగ్యం వచ్చినా నువ్వు ఎదుర్కోలేవు. ఎందుకంటే అది స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది. కారణం ఏంటి? నువ్వు న్యూస్లో విన్నావు, ఈ రోగం వస్తే ఫినిష్ నువ్వు, లేదంటే ఈ రోగం వస్తే ఈ మందు తాతానే ఉండాలి జీవితాంతం, లేకుంటే ఈ రోగం వస్తే అంతే. ఈ రోగం వస్తుందంట, ఈ నవంబర్లో వస్తుందంట, అక్టోబర్లో వస్తుందంట. మీరు చూడండి ఎన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయో. ఆగస్టులో వస్తుందని భయపడిచ్చి రాలే, ఇంకోటి సెప్టెంబర్ అనే, ఇప్పుడు మళ్ళీ నవంబర్ అంట, మళ్ళీ ఏప్రిల్ అంటారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు చెత్త. అది పని చేసేదానికి మన మీద వీలు లేదు. కానీ ఎందుకు పని చేసేది అసలు రోగాలు మన మీద? మనం ఆల్రెడీ బల్లి ఏం చేయదు మనకి. బల్లి ఏమని చేస్తుందా? ఉండండి, ఎవరు చెప్పండి. లేదు సార్, బల్లి ముఖం నోరు పెద్దది, మింగేస్తుంది, మీకు తెలుసు, మా ఊర్లో పెద్ద బల్లి ఉంది. అలాగే రోగం కూడా మీకేం చేసేదానికి వీలు లేదు. రోగానికి శక్తి లేదు మీ ముందర. ఆల్రెడీ ఏసే తిన్న దెబ్బ చేత మనం స్వస్థత పొందుకొని ఉన్నాం. బట్ ఎందుకు బాడీ మీద రోగం పనిచేస్తుంది? ఎందుకు ఇంకా బీదరికం పనిచేస్తుంది? ఎందుకు ఇంకా భయం పనిచేస్తుంది? అసలు ఎందుకు నువ్వు దేవుని యొక్క అభిషేకం నీ నుంచి బాడీలో నుంచి రావడం లేదు, నీ జీవితంలో నుంచి రావడం లేదు? టోటల్గా కారణం ఏమో తెలుసా? నీ మైండ్ ఎవరికి ఇస్తున్నావు అనేది చాలా ముఖ్యం. ఓకే, సరే, ఇప్పుడు వరకు ఈ 3 పదాలు నేను చెప్పా, పక్కన పెట్టండి దీన్ని. ఓకే, ఈ 3 మళ్ళా వస్తాయి ముందుకి. ఇప్పుడు నేను నిన్న వారం వరకు ఒక పదాన్ని తీసుకొని మీతో ప్రీచ్ చేశాను మీ ముందర 2-3 వారాలు. ఏమా పదము? ఇమాజినేషన్. ఓకే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా నేను చెప్పేది. ఇమాజినేషన్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? ఊహించుకోండి. మీ ఇమాజినేషన్ ఎప్పుడు పుడుతుంది? ఆల్రెడీ చెప్పాను నేను, మీ ఇమాజినేషన్ ఏడ పుడుతుందో. ఓకే, ఈ పిల్లడు చూపిస్తాను చూడు, ఇమాజిన్ ఈడు పుడుతుందని. మీ కొడుకమ్మా పిల్లడు? ఓకే, గుడ్, పోలేండి. పిల్లలు వింటున్నారు, చాలా సంతోషం. వినండి జాగ్రత్తగా వినండి. మీకు చెప్పా, మైండ్లో 3 భాగాలు ఉంటాయి. మైండ్లో ఏమేమి భాగాలు ఉంటాయి? మైండ్లో ఇంటలెక్ట్, విల్, ఎమోషన్. ఓకే, 3 భాగాలు ఉంటాయి కదా. ఇంటలెక్ట్ అంటే ఏంటి? ఆలోచనలు, నిర్ణయం. విల్ అంటే నిర్ణయం, ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు. ఈ 3 కలిపి ఏం ఏర్పడుతుంది? ఇమాజినేషన్ ఏర్పడుతుంది, బొమ్మ ఏర్పడుతుంది. ఈ 3 కలిసినప్పుడు వచ్చే బొమ్మనే ఇమాజినేషన్ అంటాం. ఆలోచనలు వస్తాయి కదా. నిన్న వారం ఉదాహరణ ఇచ్చాను నేను. లైక్ పెళ్ళి గురించిన ఆలోచనలన్నీ వస్తుంటాయి, మీకు ఫోటోలు వస్తుంటాయి, బయోడాటా వస్తూ ఉంటుంది కదమ్మా. ముందే గుర్తు మర్చిపోయారు అప్పుడే అది. సో ఆలోచనలు వచ్చినప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారు. ఏం నిర్ణయం తీసుకుంటారు? నిన్న వారం చెప్పాను నేను. టీచర్ ఈమె, మంచి జీతాలు, పొద్దున్నే టిఫిన్ చేసిపోతుంది, లంచ్ చేసిపోతుంది, అర్లీగా వచ్చి 5 గంటలకి డిన్నర్ చేస్తుంది. వేరే వాళ్ళని చేసుకుంటే కష్టం కదా, ఎప్పుడు పోతారు ఎప్పుడో సార్ కొన్ని ఉద్యోగస్తులు. టీచర్ది గ్యారంటీ, సెలవులు, గవర్నమెంట్ సెలవులు కదా. అట్లే కదా మనం ఆలోచించేది పెళ్లి విషయం. సో ఆలోచించి ఏం చేస్తాం? నిర్ణయం తీసుకుంటాం. ఏం నిర్ణయము? చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకుంటాం, ఎందుకంటే టీచర్ కాబట్టి. ఎట్లయినా సరే, మొగాలు కానీ ఆడవాళ్ళు కానీ. ఆ తర్వాత మీలో ఏమొస్తుంది? ఎమోషన్ వస్తుంది. ఓకే, సంతోషం వస్తుంది. సో ఈ 3 కలిపి ఏర్పడే బొమ్మనే ఇమాజినేషన్. ఓకే, నువ్వు ఇంకా ఇమాజిన్ చేస్తావు, పెళ్ళి చేసుకుంటాము ఇంకంత. సో అది మన మైండ్ పనిచేసే విధానం. శరీరంలో కూడా 3 భాగాలు ఉన్నాయి, ఆత్మలో 3 భాగాలు ఉన్నాయి. అవి మనకు అవసరం లేదు.